నంద్యాల పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు తమ నిరసన గళాన్ని వినిపించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ మరియు సిఐటియు సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన కోరికలను ప్రభుత్వం నెరవేర్చకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిపై నినాదాలు చేశారు. తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని నాయకులు మండిపడ్డారు. పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్చలు జరపాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు వెనుకాడబోమని వారు స్పష్టం చేశారు. వేసవి సెలవులు ఇవ్వాలి, వేతనంతో కూడిన మే నెల వేసవి సెలవులు ఇవ్వాలి, వేతనంతో కూడిన మే జిందాబాద్ 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 ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడీల కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, అంగన్వాడీల కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న 1810 మినీ వర్కర్ల రాష్ట్ర పిలుపు మేరకు అన్ని ప్రాజెక్టుల వద్ద మరి ధర్నా చేయాలని చెప్పి మా రాష్ట్ర కమిటీ వాళ్ళు పిలుపునిచ్చారు. దాని నిమిత్తము మన నంద్యాల రూరల్ ఆఫీస్ దగ్గర ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాము. ఈ ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్ వేతనం పెరగాలని. మరి ఈ నెల 2వ తేదీ మేము చెలో విజయవాడ కార్యక్రమం చేశాము. అందులో భాగంగా వేలాది మంది అక్కడికి తరలి వచ్చారు. వచ్చిన తర్వాత మరి అక్కడ ఎలాంటి చర్చలకు పిలిచామన్నారు. సాయంత్రం అయినా కూడా ఎలాంటి మాకు నియమాలు రాలేదు, వాళ్ళు ఏం చెప్పలేదు. అందుకని రాత్రి అంతా బైఠాయించి అందరం కూర్చోవడం జరిగింది. మరి తెల్లవారుజామున అందరికి మరి కరెంట్ పీకేసి ఎక్కడలో అక్కడ పోలీసులు తాళ్ళేసి అరెస్ట్ చేసి దూర ప్రాంతాలకు పంపించేశారు. మరి ఇదే ప్రభుత్వము మరి 42 రోజులు సమ్మె చేసినప్పుడు మేము వచ్చిన 90 రోజులకే మేము అన్ని చేస్తామని చెప్పారు. మరి వీళ్ళు మూర్ఖత్వంగా మరి మమ్మల్ని ఈ విధంగా ఆడవాళ్ళు అనుకున్నా కూడా నిత్యావసరంగా పాసు కన్నా కూడా ఆడవాళ్ళని పంపడానికి లేకుండా బంధించి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో పెట్టారు. మరి మేము ఏం అడుగుతున్నాము? మేమేమన్నా దోపిడీదారులమా? లేదంటే మేము ఏం చేస్తున్నాము? ఒక స్త్రీలమే కదా, మరి స్త్రీలకు పెద్దపేట వేసామా అంటున్నారు. ఏ పెట్టేశారు వీళ్ళు? మమ్మల్ని ఈ విధంగా అరెస్ట్ చేసి చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఐసిడిఎస్ సంస్థ వచ్చి 50 సంవత్సరాలైంది. కానీ మాకైతే ఇప్పటికీ 11,000 జీతంతో మేము ఎన్ని పనులు చేస్తున్నామో, రికార్డ్స్ రాస్తున్నాము, ఆన్లైన్ వర్క్ చేస్తున్నాము, ఏ పని చెప్పినా మేము చేస్తూనే ఉన్నాము. కానీ మాకైతే ఏ ప్రభుత్వం వచ్చినా గానీ జీతాలు అయితే పెంచడం లేదు. 11,000 రూపాయలతో మేము ఎలా చేస్తున్నాము. గ్యాస్ అయితే పిల్లవానికి 50 పైసలు, అంటే 500 ఉన్నప్పుడు గ్యాస్ 50 పైసలే ఇచ్చినారు. ఇప్పుడు 1100 అయింది. అయినా గానీ ఇప్పుడు కూడా 50 పైసలే ఇస్తున్నారు. మేము గ్యాస్ కొనుక్కోవాలన్నా గానీ మా జీతం డబ్బులు గ్యాస్లకు కూరగాయలకే సరిపోతుంది, గానీ మాకు ఏమీ మిగలడం లేదు. కాబట్టి మేము జీతాలు పెరిగేంత వరకు ఈ నిరసనలు ధర్నాలు ఆపకుండా మా రాష్ట్ర కమిటీ ఎలా పిలుపునిస్తుందో అలాగే మేము చేస్తూనే ఉంటామని మేము తెలియజేస్తున్నాను. ఫిబ్రవరి నెలలో 23 నుంచి 27 వరకు రిలే నిరాహార దీక్షలు చేశాము. ఆ తర్వాత మార్చి 2వ తేదీ చెలో విజయవాడకు చాలా వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు అయితేమి, హెల్పర్లు అయితేమి చాలా మంది వెళ్ళారు. కానీ అక్కడికి మాకు పిలుస్తామని చెప్పి, జీతాల వేతనం గురించి పిలుస్తామని చెప్పి ఆ రోజు ఎటువంటిది చర్చలు సాగనీయకోకుండా తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేసి చాలా మందిని వేరే జిల్లాలు దాటి పోలీస్ స్టేషన్లో వేసి ఆడవాళ్ళని కూడా చూడకోకుండా మేము అడుగుతున్నాము, కనీస వేతనం 26,000 అడుగుతున్నాము. అంటే మేము చేసే పనికి కనీస వేతనం 26,000 అడుగుతున్నాము. కానీ అది ఇవ్వకోకుండా ఉగాది తర్వాత మేము చెప్తామని ఇంతవరకు కూడా, ఉగాది పై కూడా ఇప్పటికీ 15 రోజులు కావస్తుంది. కానీ ఇంతవరకు గవర్నమెంట్ లో ఎటువంటి చలనం లేదు. అలాగే మే నెలంతా వేసవి సెలవులు, వేతనంతో కూడా వేసవి సెలవులు. ఎందుకంటే చిన్న పిల్లలు మా స్కూల్
స్కూళ్ళకి వచ్చే పిల్లలు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దానికోసమని వేతనంతో కూడిన వేసవి సెలవులు ఇవ్వమని కూడా అడుగుతున్నాము. కానీ దానికి కూడా పక్క రాష్ట్రాలు ఏ విధంగా చేస్తున్నారు అనే దాని కింద చెప్తున్నారు. కానీ ఏప్రిల్ నెల కూడా వచ్చేసింది. దాని గురించి కూడా ఇంతవరకు గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేదు. అందుకు మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇంకా ఇంతకంటే మేము మా యొక్క వేతనాల గురించి ఇంకా కొన్ని మిగిలిపోయిన వాటి గురించి చెప్పకపోతే మాత్రము ఇంతకంటే ఉధృతంగా సమ్మె చేయడం జరుగుతుంది. మా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రాజెక్టు ఆఫీసుల వద్ద నిరసన కార్యక్రమాలు ఈ మార్చి 31న మేము నిర్వహించడం జరిగింది. గతంలో చాలా సార్లు ధర్నా చేసినప్పటికీ ప్రభుత్వంలో స్పందన అనేది లేదు. గత ప్రభుత్వంలో మేము 42 రోజులు ధర్నా చేసినప్పుడు అదే ఆ ప్రభుత్వం లేని వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అప్పుడు ప్రభుత్వం లేని వాళ్ళు మా దగ్గరకు వచ్చి మా ప్రభుత్వం వస్తూనే మీకు అన్ని మేము చేసేస్తామని చెప్పినారు. వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలైనా అంగన్వాడీ వాళ్ళ మీద హెల్పర్లకు కానీ టీచర్లకు కానీ ఎటువంటి దయ చూపించడం లేదు. వాళ్ళని మేమేం అడగడం లేదు. మా జీతాలు పెంచండి అయ్యా అని అడుగుతున్నాం. కనీస వేతనం 11,500తో మేము ఎలా బతకాలి? సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చింది. 26,000 రూపాయలు జీతం ఉంటే గానీ ఎవరు ఒక కుటుంబం బతకలేదు అనేది. ఆ విధంగా మా జీతాలు పెంచమని అడుగుతూ ఉన్నాము. ప్రభుత్వంలో చలనం లేదు. మేము మొన్న చెలో విజయవాడ పోయినప్పుడు చాలా దారుణంగా ప్రవర్తించింది ఈ ప్రభుత్వము. ప్రభుత్వానికి గుణపాఠం అయితే చెప్పి తీరుతాం మేము. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కు సంబంధించిన సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా సిడిపి ఆఫీసుల దగ్గర నిరసన తెలియజేయమని చెప్పడం వల్ల ఈ రోజు ఇక్కడ అందరూ కూడి ఈ యొక్క సమావేశం ఈ యొక్క నిరసన తెలియజేస్తున్నారు. చాలా సార్లు ప్రభుత్వం యొక్క దృష్టికి అంగన్వాడీ వర్కర్లకు సంబంధించిన సమస్యలపైన తీసుకుపోయారు. కానీ ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించడం లేదు అని ఎందుకని అంటున్నామంటే అధికారం లేనప్పుడు 42 రోజుల పాటు సమ్మె చేసిన సందర్భంలో నిరాహార దీక్ష చేసిన సందర్భంలో ఆ నిరసనలు తెలియజేసిన సందర్భంలో ఆనాటి అధికారంలో అయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వచ్చి ఒక్కొక్క శిబిరం దగ్గర చాలా సమస్యలు పరిష్కారం చేస్తామని చాలా విషయాలు చెప్పారు. మరి ఈరోజు ఏమాత్రం కూడా ఎమ్మెల్యేలు మొదలుకొని దానికి సంబంధించిన మంత్రులతో సహా ఏమాత్రం చీమ కుట్టినట్టు కూడా వాళ్ళు స్పందించడం లేదు అని అంటే ఒట్టి మాటలు తప్ప మరొకటి లేదు. వీళ్ళు అడిగేది కేవలము కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని. ఈనాటికే గుజరాత్ లో 24,000 రూపాయలు టీచర్కు, 20,000 రూపాయలు ఆయాకు ఇస్తున్నారు. మరి ఆ గుజరాత్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వలేకపోతుంది అనే విషయాన్ని కూడా ఈ యొక్క సందర్భంగా ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. CI2 ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అన్ని ప్రాజెక్టుల ముందు నిరసనలు తెలియజేస్తా ఉన్నాం. మరి దీనికి ప్రధాన కారణం గతంలో ఫిబ్రవరిలో సమ్మె చేసినప్పుడు అప్పుడు చర్చలకు పిలిచినటువంటి మంత్రి సంధ్యారాణి గారు ఉగాది అయిపోయిన వెంటనే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. కానీ ఈ రోజు వరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. కానీ చనిపోయిన వాళ్లకు 15,000 ఇస్తామని చెప్పేసి ఒక జీవో, అట్లే గ్రాడ్యుటీ 1,00,000 రూపాయల టీచర్కు 40,000 ఆయాకు అని. ఎంత దుర్మార్గం! కనీసం 50,000 అన్నా ఆయాకి ఇవ్వాలి. సగం జీతం ఆయా తీసుకుంటే టీచర్కు 1,00,000 ఇస్తే ఆయాకు 50,000 అన్నా ఇవ్వాలి. ఇప్పుడు అది కూడా కాకుండా 40,000 ఆయాకు 1,00,000 రూపాయలు టీచర్కు అని. అదే పక్క రాష్ట్రంలో 2 లక్షలు టీచర్కి ఇస్తున్నారు, 1,00,000 రూపాయలు ఆయాకి ఇస్తున్నారు. తెలంగాణలో 13,500 అక్కడ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ గా 18,500 చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చాలా సిద్ధంగా ఉంది. మరి ఇక్కడుండే రాష్ట్ర ప్రభుత్వానికి అసలు అంగన్వాడీ సమస్యలే పట్టే పరిస్థితి లేదు. ఇదే అంగన్వాడీలు సమ్మె చేసిన తర్వాత మరుసటి రోజే ఆశాలు సమ్మె చేసినారు. మరి ఆశాలు సమ్మె చేస్తే వాళ్ళ మంత్రి దగ్గరుండి పిలిచి ఆశాలతో ఆ రోజే మాట్లాడింది. కానీ అంగన్వాడీలను అరెస్టులు చేసి ఎక్కడంటే అక్కడ పడేసి ఇష్టం వచ్చినట్టు చేసినారు. అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడికి అసలు అంగన్వాడీలు అంటేనే సరిపోయే పరిస్థితి ఉండడం లేదు. ఎందుకంటే అంగన్వాడీలు 50 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నారు. మరి ఎంత దుర్మార్గం! 42 రోజులు దీక్షలు చేస్తే అంగన్వాడీల దీక్షల దగ్గరకు వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తే మనం అధికారంలోకి వస్తే మీ సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని చెప్పినటువంటి ఈరోజు కూటమి నాయకులు అంగన్వాడీలు ఫిబ్రవరి 27, 28 తేదీలలో దీక్షలు చేసి చలో విజయవాడకు మార్చి 2వ తారీఖున మార్చి విజయవాడకు పోతే అక్కడ దీక్షలు చేస్తున్నటువంటి అంగన్వాడీలను
రాత్రి లైట్లు ఆరిపి వాళ్ళను ఎత్తుకుపోయి విజయవాడకు చుట్టుపక్కల 30-40 కిలోమీటర్లు తీసుకుపోయి ఒకరికి సంబంధం లేకుండా చేయడము చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని మీరు హామీ ఇచ్చినారు కాబట్టి ఆ హామీని వెంటనే నెరవేర్చాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.